హలో అందరికీ. ఈ వీడియోలో అయితే ఈ శారీకి నేను బ్లౌజ్ ఎలా డిజైన్ చేశానో చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ శారీ స్కై బ్లూ కలర్ వచ్చేసి బార్డర్ బ్లూ కలర్ వచ్చింది. సో నేను బ్లూ కలర్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను. ఈ శారీ నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే తీసుకున్నాను. చాలా తక్కువ ప్రైస్లో నాకైతే ఈ శారీ వచ్చింది. అంటే షైనింగ్ కూడా అంతా నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలాంటి శారీ మీ దగ్గర ఎవరితో అయినా ఉంటే నాకు చెప్పండి. చాలా తక్కువ అంటే చాలా తక్కువకి వచ్చింది శారీ. మీకు ఒకవేళ ఎవరైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను వాళ్ళ లింక్ కూడా పెడతాను. ఇప్పుడు చూసారు కదా బ్లౌజ్ ఎలా డిజైన్ చేశానో, చాలా హెవీగా కనిపిస్తుంది. నేను ఇది మా మమ్మీ శారీకి అయితే డిజైన్ చేశాను. సో చూపిస్తాను ఇప్పుడు దీనికి ఏమేమి కావాలో అవన్నీ చూపిస్తాను. ఫస్ట్ అయితే షుగర్ బీట్స్, చిన్న గొట్టాలు, ఇంకా దానికి కావాల్సిన థ్రెడ్స్, ఇంకా ముత్యాలు, ఇవి చిన్న ముత్యాలు అంటారు కదా, ఇంకా దానికి కావాల్సిన కుందన్స్, ఇంకా ఇవి గొట్టాలు, ఇవి కావాల్సినవి. ఇప్పుడైతే నేను ఎలా గీసుకోవాలి, ఎలా కుట్టుకోవాలి అనేసి చూపిస్తాను. మనకి కావాల్సిన షేప్లో అయితే మనం గీసుకోవాలి. నేను ఇప్పుడైతే నేను ఒక లైన్ గీసుకొని దానికి నేను షుగర్ బీట్స్ అయితే వేస్తున్నాను. ఈ షుగర్ బీట్స్ నేను ఒక్కొక్కటి ఇలా సూదికి అయితే ఎక్కించుకొని ఒకటేసారి అతికించేస్తాను. అంటే ఈజీ వేలో ఎలా కుట్టాలో మీకైతే చూపిస్తాను. ఎందుకంటే మగ్గం వర్క్ అందరికి రాదు కదా, నాకైతే వచ్చు. కానీ నాకు ఏది ఈజీ వేలో అయితే నేను అదే యూస్ చేశాను. ఎందుకంటే మగ్గం వర్క్ ఒక్కొక్కటి కుట్టాలంటే కొంచెం టైం పడుతుంది. సో అందుకనే నేను ఇలా యూస్ చేశాను. కొన్ని దాంట్లోకి అయితే మగ్గం వర్కే యూస్ చేశాను. అంటే వర్క్ని బట్టి నేను ఇంకా నాకు తొందర అయిపోవాలంటే ఇలా చూసుకుంటాను. ఇలా అయితే చాలా ఈజీగా అయిపోతుంది. నేను చెప్తున్నాను కదా, ఒక 1 డేలో మీరు ఒక హ్యాండ్ అనేది కుట్టేయచ్చు. నేను అంతే చేశాను. 1 డేలో హ్యాండ్ అంతా కుట్టేశాను. ఇక్కడైతే నేను ఫస్ట్ ఇలా మొత్తం ఒక లైన్కి కావాల్సింది మొత్తం ఇలా షుగర్ బీట్స్ అయితే ఇలా వేసుకుంటున్నాను. సో నేను సేమ్ ఇలానే హిప్ బెల్ట్ కూడా చేశాను. చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ కంటెంట్ అయితే నా వీడియోలో పెడుతున్నాను. ఇంకా ఫస్ట్ ఇప్పుడు షుగర్ బీట్స్ ఎక్కించుకుంటున్నాను కదా. షుగర్ బీట్స్ మనకి లైన్కి ఎంత కావాలో అంత చూసుకొని ఇలా ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత నేను గమ్ పెట్టేసి అతికించుకొని కిందకైతే తీసుకుంటాను. ఇక్కడ చూడండి మీరు. ఫస్ట్ ఇప్పుడు గమ్ అయితే తీసుకోవాలి. గమ్ తీసుకొని ఇలా అతికించేసుకొని లైన్ పైన మనం కరెక్ట్గా చూసుకొని అతికించుకోవాలి. అది పోదు, అంటే మనం తర్వాత దీన్ని కుట్టాలి, అది కదలకుండా మనం కుట్టుకోవాలి తర్వాత లాస్ట్కి. నేను అది కుట్టేది కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే అతికించుకోవాలి. ఇలా అతికించుకొని ఇలా కిందకైతే తీసుకోవాలి. సెట్ చేసుకొని ఇలా ఇంకా సూది అయితే కిందకి తీసుకోవాలి. అప్పుడైతేనే మనకి మంచిగా వస్తుంది, అంటే లైన్ కరెక్ట్గా వస్తుంది. ఇలా అయితే మనం ఫస్ట్ షుగర్ బీట్స్ అయితే వేసుకున్నాం కదా. షుగర్ బీట్స్ అయితే నేనైతే తీసుకున్నాను. మీరు కావాలంటే ఈ ప్లేసెస్లో మీకు కావాల్సిన కుందన్స్, లేకపోతే మీకు కావాల్సిన వేరే షుగర్ బీట్స్ అలా ఉంటాయి కదా, అవి కూడా యూస్ చేయొచ్చు. నేను ఇప్పుడు ఇలా కిందకైతే తీసుకుంటున్నాను. మళ్ళీ తీసుకొని నెక్స్ట్ అయితే నేను ఇప్పుడు ఇవి చిన్న గొట్టాలు కూడా ఒక వరుస అయితే నేను ఎక్కించుకున్న తర్వాత అది కూడా సేమ్ ఇలానే అతికించేసుకొని తర్వాత మళ్ళీ కిందకి తీసి మళ్ళీ వేరే పూసలు అయితే ఎక్కించుకుంటాను. చూడండి ఇక్కడ నేను చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఈ పూసలు ఎక్కించుకోవడానికి మనం సన్న సూది దొరుకుతుంది. పూసల సూది అంటే ఇస్తారో ఆ సూది అయితే తీసుకోవాలి. కొంచెం పెద్దగా ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే మనం ఇవి ఎక్కిస్తున్నాం కదా, మనం 1 by 1 కొంచెం టైం పడుతుంది కదా. సో దానికోసం మీరు పెద్ద సూది, కొంచెం పెద్దది, సన్నది, అన్ని పూసలు పట్టేలాగా ఉన్న సూది అయితే తీసుకొని ఇలా ఎక్కించుకొని మనం అతికించుకొని కిందికి తీసుకోవాలి. నేను ఇక్కడైతే అతికించేసాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాలో ఇప్పుడైతే నేను చూపిస్తాను చూడండి. నెక్స్ట్ అయితే ఇలా గొట్టాలు ఇంకా పూసలు, వైట్ పూసలు తీసుకొని ఎలా కుట్టాలంటే స్క్వేర్, అంటే మనకి ఇలా డబ్బా షేప్లో రావాలి, స్క్వేర్ షేప్లో రావాలి అవి. చూడండి ఇప్పుడు ఫస్ట్ మధ్యలో ఒక పూస కుట్టేసి మళ్ళీ దాని పక్కనే తీసుకొని మళ్ళీ ఇలా స్క్వేర్ షేప్లో వచ్చేలాగా ఇలా అయితే కుట్టాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు అర్థమయ్యే ఉంటుంది ఎలా కుడుతున్నానో. సేమ్ మీరు కూడా అలానే కుట్టండి. ఇలా మనం ఫస్ట్ అయితే ఒక గొట్టం తీసుకొని ఇలా కుట్టుకొని
కొంచెం గ్యాప్లో ఇలా తీసుకొని కిందికి దించుకోవాలి. మళ్ళీ కింది నుంచి అదే తీసుకొని మళ్ళీ గొట్టం తీసుకొని ఇలా ఎక్కించి మళ్ళీ కిందికి తీసుకొని స్క్వేర్ షేప్లో వచ్చేలాగా మళ్ళీ దాని మధ్యలో మళ్ళీ ఒక పూస వచ్చేలాగా చూసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే. అంటే డిజైన్ అనేది మంచిగా వస్తుంది. మీరు ట్రై చేయండి ఇలా. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి మగ్గం వర్క్ నేర్చుకోవాలి అని అంటే మగ్గం వర్క్ రాని వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చు. సో ఇలా అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలానే ఎండ్ వరకే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడైతేనే మనకి ఈ లైన్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ లైన్కి అయితే వెళ్తాము. సేమ్ నేను అర్థమయ్యే ఉంటుంది చూసే వాళ్ళకి ఎలా వేస్తున్నాను అనేసి. స్క్వేర్ షేప్లో ఫస్ట్ మనం గొట్టం కిందకి తీసుకొని తర్వాత మనం ఒక పూస ఎక్కించుకొని ఇలా కిందకి తీసి మళ్ళీ ఇంకో దానికి జాయిన్ చేయాలి. సో అలానే మొత్తం స్క్వేర్ షేప్లో వచ్చేలాగా ఇలా చూసుకోవాలి. దాని తర్వాత మనం వేరే డిజైన్ అయితే అంటే వేరే లైన్ అయితే వెళ్తాము ఇదంతా అయిపోయాక. సో వీడియో నచ్చితే అయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఎందుకంటే మీలాంటి వాళ్ళకి ఇంకా కొంతమందికి నా ఛానల్ అనేది రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు దాని మధ్యలో ఇలా కుట్టేసుకున్నాం కదా, దాని మధ్యలో గ్యాప్స్లో ఉంది కదా స్క్వేర్ షేప్స్లో, ఆ స్క్వేర్స్లో మనం ఇప్పుడు కుందన్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ ఫస్ట్లో చూపించాను కదా కుందన్స్ వేసానని. నేను ఇది శారీ కలర్ కుందన్స్ అయితే తీసుకున్నాను. అదే కలర్ కుందన్స్ ఇలా నేను మధ్యలో అయితే పెట్టుకుంటున్నాను. ఇలా అయితే కుందన్స్ అయితే అతికించుకోవాలి. ఈ అతికించడానికి నేను ఇక్కడ వైట్ పెన్సిల్తో అతికిస్తున్నాను కదా, నేను నార్మల్గా అయితే అతికించడానికి వైట్ పెన్సిల్ అయినా ఏదైనా పెన్ అయినా అలా తీసుకుంటాను. కానీ ఈ మధ్య ఇలా స్టిక్ పెన్స్ అనేవి వస్తున్నాయి అతికించడానికి. నేను అది ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఎలా వర్క్ అవుతుంది, అది వర్తా కాదా అనేసి. నేను ఆల్రెడీ అది ఆర్డర్ పెట్టాను. వచ్చాక మీకు దాని గురించి వీడియో చేస్తాను. ఒకవేళ మీకు నచ్చితే చూసేయండి. నెక్స్ట్ వీడియోస్లో అది పెడతాను నేను ఎలా చేశాను అనేసి. ఇప్పుడు నెక్స్ట్ ఒక లైన్ కూడా నేను గుట్టల పూసలతోనే ఒక లైన్ అయితే వేసుకుంటున్నాను. ఇవన్నీ ఊడిపోతాయి కదా ఇలా అతికిస్తే అని అనుకోవద్దు. ఎందుకంటే నేను తర్వాత మొత్తం ఒక అంటే వాటికి ఊడిపోకుండా ఒక లైన్ అంటే కుట్టుకోవడం అయితే కుట్టుకుంటాను ఊడిపోకుండా. అది కూడా చూపిస్తాను ఎలా కుట్టాను అనేసి. ఇప్పుడైతే ఫస్ట్ అయితే అన్నీ అతికించుకొని మొత్తం బ్లౌజ్ అయ్యాక నేను కుట్టడం అయితే కుడతాను వర్క్ అయ్యాక. సో ఫస్ట్ ఇలా అయితే లైన్ చేసుకున్నాను కదా. ఇప్పుడు నేను 1.5 గ్యాప్లో 1.5 సెంటీమీటర్స్ గ్యాప్లో ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఫ్లవర్స్ లాగా కొన్ని రావాలి సేమ్ షేప్లో, అంటే సేమ్ గ్యాప్లో రావాలి కాబట్టి నేను ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఆ మార్క్ చేసుకున్న దానికి ఫస్ట్ ఇప్పుడు ఇలా కుందన్స్ అయితే గమ్ పెట్టేసి ఇలా అతికించేసుకుంటున్నాను. కింద కొంచెం అంటే షుగర్ బీడ్స్ వస్తాయి దాని చుట్టూ షుగర్ బీడ్స్ రావడానికి కింద కొంచెం గ్యాప్ అయితే ఇవ్వాలి. సో అలా గ్యాప్ ఇచ్చేసి నేనైతే ఇలా కుట్టుకుంటున్నాను, ఇలా అతికించేసుకుంటున్నాను చూడండి. ఇలా అతికించుకున్నాక కొంచెం సేపు ఆగాలి. ఎందుకంటే మనం అప్పుడే కుట్టేస్తే అది అంటే లేచిపోతుంది కదా, అందుకని కొంచెం ఆరాక కుట్టుకోవాలి. సో అప్పటి వరకు నేనేం చేస్తానంటే మధ్యలో ఇలా గ్యాప్స్ ఉన్నాయి కదా, ఇంకా ఆ గ్యాప్స్లో ముడికుట్టు అయితే వేసాను. ఈ ముడికుట్టు కూడా అంటే నేను మొత్తం గోల్డ్ ఇంకా స్కై బ్లూ కలర్ నాకు రావాలి అనేసి ఇలా చేస్తున్నాను. నేను దానికోసం స్కై బ్లూ కలర్ థ్రెడ్ అయితే 10 వరుసలు ఎక్కించుకొని ఇలా ముడికుట్లు అయితే వేసుకుంటున్నాను. మొత్తం ఈ గ్యాప్స్లో ఎలా వేసుకుంటున్నాను అనేసి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఇలా కింది నుంచి దారం తీసుకొని దాని చుట్టూ ఇలా 2 రౌండ్ చుట్టేసుకొని కిందికి తీసుకోవడమే. కిందికి తీసుకునేటప్పుడు ఇలా దారం పట్టుకుంటూ వదలాలి, లేకపోతే అది చిక్కులు పడే ఛాన్సెస్ ఉంటాయి. అలా చిక్కులు పడకుండా ఉండాలి అంటే మీరు దారం పట్టుకొని ఇలా కిందికైతే తీసుకోవాలి. అప్పుడైతే మీకు చిక్కులు రాకుండా మంచిగా వస్తుంది. ఇలా అయితే మొత్తం ఇంకా గ్యాప్స్లో అయితే నేను ఇలానే ఫిల్ చేశాను. అప్పటి వరకు ఆ పైన అతికించింది ఆరిపోతాయి కదా, సో అందుకని నేను ఇలా అయితే ఫస్ట్ చేశాను. తర్వాత వర్క్ అయితే చూపిస్తాను ఎలా కుట్టాను. ఇప్పుడు అది అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ అయితే నేను దాని చుట్టూ షుగర్ బీడ్స్ తీసుకొని ఒక 14 అయినా పడితే దాని చుట్టూ రావడానికి 14 అలా ఎక్కించుకొని దాని చుట్టూ ఇలా ఎక్కించుకొని రౌండ్ అయితే పెట్టేసి గమ్ పెట్టి అతికించేసి ఒక టాకా అయితే నేను వేస్తాను. ఇక్కడ చూడండి, గమ్ రౌండ్గా పెట్టేసి దాని మధ్యలో ఇలా
పోకుండా ఒక టాకా అయితే వేస్తాను. ఇంకా అది అలాగే ఉంటుంది పోకుండా. సో ఇలానే మొత్తం అయితే చేశాను. ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి. 14 అలా పడతాయి రౌండ్ రావడానికి, కుందన్కి రౌండ్ రావడానికి. అలా 14 ఎక్కించుకొని ఇప్పుడు గమ్ పెట్టేసి మళ్ళీ రౌండ్గా వేసేసి దానికి ఒక టాకా అయితే వేసుకోవాలి. అప్పుడైతే కరెక్ట్గా ఉంటుంది పోకుండా. సో ఇలా అయితే చేసుకోండి. మీకు కావాలంటే ఇప్పుడు ఈ ఫ్లవర్స్ ఎలా కుట్టానో చూపిస్తాను. ఎలా అంటే ఫస్ట్ గుట్టలు తీసుకోవాలి. గుట్టలు తీసుకొని షుగర్ బీట్స్ ఉండాలి వీటికి. ఫస్ట్ మధ్యలో ఒక గుట్టము ఇంకా షుగర్ బీట్ అలా పక్కనే ఇలా కొట్టుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఒక గొట్టం ఇంకొక షుగర్ బీడ్ అలా మొత్తం అలానే కొట్టుకుంటూ వెళ్ళాలి. అప్పుడైతే చాలా బాగా వస్తుంది. చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, మీకు ఇంకా వీడియోలో ఇలా క్లియర్గా లేదు కానీ అది నేను కుడుతుంటే మాత్రం చాలా షైన్ ఉంది. అసలు మీరు ముందు చూసి ఉంటారు కదా, అసలు బ్లౌజ్ అయ్యాక మాత్రం అసలు చాలా అంటే చాలా షైన్ ఉన్నాయి ఈ కుందన్స్ ఇవన్నీ. మనము షుగర్ బీట్స్ కొన్నిసార్లు కలర్ పోతుంటాయి, అంటే మంచి క్వాలిటీ కాకపోతే కలర్ పోతుంటాయి. కానీ గొట్టాలు యూస్ చేస్తే మాత్రం అసలు ఆ షైనే వేరు. మీరు షుగర్ బీట్స్ కంటే గొట్టాలు ఎక్కువ యూస్ చేసేలాగా చూసుకోండి, ఎందుకంటే అవి షైన్ బాగుంటాయి. మనం ఈజీ వేలో మనం ఎలా కావాలంటే అలా ఎన్ని రకాలుగా అయినా యూస్ చేసుకోవచ్చు. సో నేనైతే ఈ మధ్య ఎక్కువ గొట్టాలే ప్రిఫర్ చేస్తున్నాను, ఎందుకంటే అవి షైన్ నాకు నచ్చాయి. ఆ షైన్ కోసమైనా నేను గొట్టాలే యూస్ చేస్తున్నాను. షుగర్ బీట్స్ చాలా అంటే చాలా తక్కువ, అక్కడక్కడే యూస్ చేస్తున్నాను. సో మీరు కూడా అలా ట్రై చేయండి. కుందన్స్ గొట్టాలు సరిపోతాయి నాకు తెలిసి. సో ఇలా అయితే ట్రై చేయండి. మీకు ఒకవేళ నచ్చితే ఇలా ట్రై చేయండి. ఇక్కడ ఇంకో పువ్వు చూపిస్తున్నాను ఎలా కుట్టాలో. పక్కనే ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. అలా కుట్టేసుకున్నాక ఇలా ఫ్లవర్ లాగా అయితే మనకి కనిపిస్తుంది చూడండి, అలా ఫ్లవర్ లాగా రావాలి. అప్పుడైతేనే చాలా బాగా వస్తుంది. ఇలాగే ప్రతి ఫ్లవర్ అయితే నేను ఇలా వేసుకున్నాను, ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలానే నేను మొత్తం ఆ లైన్ మొత్తం ఇలా ఫ్లవర్ అనేది వేసాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్లవర్స్ అయితే. అంటే నేను ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుంది అనేసి, కానీ చాలా బాగా వచ్చింది. ఇంకా మొత్తం బ్లౌజ్ అంతా అయ్యాక కూడా చాలా బాగా వచ్చింది. సో మీకు ట్రై చేయాలని ఉంటే ట్రై చేయండి గైస్, చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ నేను ఇదంతా అయిపోయాక నెక్స్ట్ ఇంకా కొంచెం వర్క్ ఉంది, అది చూపిస్తే ఈ వీడియో అయిపోతుంది. సో అది కూడా చూపిస్తాను. ఇప్పుడు నేను ఏం చేశానంటే దీని మధ్యలో ఇంకా కొంచెం గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి మధ్యలో గుట్టలతోనే ఇలా అయితే నేను కుడుతున్నాను, ఎందుకంటే అది మొత్తం కవర్ అవ్వడానికి మంచిగా ఇంకా మంచిగా కనిపించడానికి ఇలా అయితే కుడుతున్నాను. ఒక గుట్టం ఇంకా ఒక పూస మనకి సైజ్ బట్టి అది చూసుకొని కుట్టుకోవాలి. అలా కుట్టుకుంటే అయిపోతుంది, మన బ్లౌజ్ అనేది వర్క్ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా ఇలాగ నేను బ్లౌజ్ మొత్తం అయితే కుట్టాను. బ్లౌజ్ మొత్తం కుట్టినాక నేను ఆల్రెడీ చూపించాను కదా, అలా అయితే వచ్చింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నిజంగా మీరు ఇది ట్రై చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అసలు మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా మంచి మంచి కంటెంట్ అయితే పెడతాను. ఇప్పుడు చూసారు కదా, ఇలా అయితే నేనైతే వీడియో చేశాను. సో ఇప్పుడైతే దీనికి నేను ఆల్రెడీ చెప్పాను కదా, ముందుగా టాకాలు వేసుకుంటాను అనేసి, ఇలా కొంచెం కొంచెం గ్యాప్లో అన్ని ఎక్కడైతే నేను అతికించుకున్నానో అక్కడక్కడ నేను ఇలా టాకాలు అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను మొత్తం 3 లైన్స్ అయితే ఇలా వరుసగా అతికించుకుంటూ వెళ్ళాను కదా, అవి మాత్రమే నేను ఇలా టాకాలు వేస్తున్నాను. లాస్ట్కి వర్క్ అంతా అయ్యాక